సినీ ఇండస్ట్రీలో ఆదిత్య 369 లాంటి అద్భుతమైన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయన్నారు దర్శకుడు అనిల్ రావుపుడి. ఆదిత్య 369 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 1991లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నేను అద్దంకిలోని శ్రీరామ థియేటర్లో తొలిసారి చూశాను. ఆ తర్వాత కూడా థియేటర్లోనే 15 నుంచి 20 సార్లు చూసుంటా. క్యాసెట్లు వచ్చాక సమ్మర్లో ఎన్నిసార్లైనా చూస్తూనే ఉండేవాళ్ళం. బాలయ్య బాబు అసలే అందగాడు, పైగా అప్పుడు యంగేజ్, ఇక ఆయన్ని ఆపగలమా? ఆయనకు లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. నాకు టైం మిషన్ ఎక్కే అవకాశం వస్తే ఇదే వయసులో 1991 కాలానికి వెళ్ళి యంగ్ బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఉంది అన్నారు అనిల్ రావుపుడి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆదిత్య 369లో మన రాజులు, కవులు చరిత్ర గురించి బాగా చూపించారు. భవిష్యత్ కాలంలో ఈ ప్రపంచం ఎలా మారనుందో కూడా బాగా చూపించారు. చరిత్ర, సైన్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని ఈ కాలం పిల్లలకు తప్పకుండా చూపించాలి. ఈ వీకెండ్లో పిల్లల్ని థియేటర్కి తీసుకెళ్ళి ఈ సినిమా చూపించండి. మా జనరేషన్లో ఇలాంటి సినిమా వచ్చినందుకు, మేము చూసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటి తరానికి కూడా ఆ అదృష్టం దక్కాలి అన్నారు. ఆదిత్య 369 రిలీజ్ అయినప్పుడు నేను 4th క్లాసో 5th క్లాసో చదువుతున్నాను. అప్పుడు గుంటూరులో ఈ మూవీ చూశాను. అటు భవిష్యత్ కాలాన్ని, భూతకాలాన్ని ఒకే సినిమాలో చూపించడం నిజంగా సాహసమే. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని ఉరికంబం నుంచి తప్పిస్తారు. డాకు మహారాజులో ఆయన గెటప్నే కొద్దిగా మార్చి తీసుకున్నాం. ఒక రకంగా డాకు మహారాజ్ తీయడానికి ఆదిత్య 369 కారణమని చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబు మోహన్ మాట్లాడుతూ, ఆ టైంలో అసలు ఎలా నటించామో గుర్తే లేదు. డైరెక్టర్ చెప్పినట్లు చేసుకుంటూ పోయాం. ఇక బాలన్నతో ఉంటే షూటింగ్కి వచ్చినట్లు ఉండదు, ఆడుకోవడానికి వచ్చినట్లే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరం ఒకే గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం. ఇక అక్కడ జరిగిన బాగోతాల గురించి చెప్పలేం. ఒకే ఫ్రేమ్లో అటు కృష్ణకుమార్, ఇటు శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్లో కనిపిస్తుంటే కళ్ళు మిరుగుట్లు కలిపుతున్నాయి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.